వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ రాజకీయ వర్గాల్లో ఊహించని ఉత్కంఠభరితమైన ఆసక్తికరమైన చర్చలకు దారితీసింది. ముఖ్యంగా నిన్న పోలింగ్ జరిగే సమయానికైతే వెస్ట్ బెంగాల్లో మొత్తం పోలింగ్ పర్సంటేజ్ 100కు వెళ్తుందా అనే చర్చ కూడా సాగింది. ఆ ఉత్కంఠ కనిపించింది. ఇటు తమిళనాడులో కూడా పోలింగ్ పర్సంటేజ్ 90 దాటుతుందనే అంచనాలు వినిపించాయి. వాస్తవానికి చివరికి మొదటి ఫేజ్లో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో 91.7 అంటే దాదాపు 92% పోలింగ్ నమోదైంది. తమిళనాడుకు వచ్చేసరికి 85.1% పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ నిజంగా ప్రభుత్వాల్ని మారుస్తుందా? పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది? చాలాసార్లు పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే ప్రభుత్వాలు మారుతాయి, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే చర్చ ఉండేది. కానీ చాలాసార్లు అది నిరూపితం కాలేదు కూడా. ఈ పరిణామాలన్నింటిపైన అసలు పోలింగ్ పర్సంటేజ్కి రిజల్ట్కి ఉండే సంబంధాలపైన ఇవాళ చర్చిద్దాం. ఈ డిబేట్లో నాతో పాటు జాయిన్ అవుతున్నారు ఇట్స్ యూటీవీ CEO అట్లాగే రాజకీయ విశ్లేషకులు సెఫాలజిస్ట్ శివారాచర్ల గారు. వెల్కమ్ శివారాచర్ల గారు. శివారాచర్ల గారు, నిన్న నుంచి మొత్తం దేశవ్యాప్తంగా అమిత్ షా ప్రెస్ మీట్ చూసి ఉంటారు మీరు ఆల్రెడీ. మొత్తం దీదీ అయిపోయింది, జరిగింది 152 సీట్లకి ఎన్నికలు, దీదీ అయిపోయింది, గెలిచేది మేమే అని చెప్పేసి. సేమ్ సీన్ ఇటు తమిళనాడులో కూడా పర్సంటేజ్ లాస్ట్ టైంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఈసారి ప్రభుత్వం మారబోతుందనే చర్చకు తెరలేసింది. నిజంగా ఆల్రెడీ మనం ఈ అంశంపైన మొత్తం గతంలో చర్చించాం. ఇప్పుడు పెరిగినట్టుగా కనిపిస్తున్న ఈ పోలింగ్ పర్సంటేజ్ 2 రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ని మార్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? తిరుమల, నేను అఫీషియల్గా అంటే నాకున్న అగ్రిమెంట్స్ వల్ల పలానా పార్టీ గెలుస్తుంది, పలానా పార్టీ ఓడుతుంది నేను చెప్పడానికి లేదు. ఓకే, చెప్పడానికి లేదు. సో నాకున్న అగ్రిమెంట్స్ దీనివల్ల నేను చెప్పడానికి లేదనమాట. కాకుంటే అంకెలు చెప్పే సత్యం ఏంటి, ఈ అంకెలు అనుకున్న తత్వం ఏంటి, అంకెలు రావడానికి ఉన్న తత్వం ఏంటి, సత్యం ఏంటి, తత్వం ఏంటి, అది మాత్రం మనం మాట్లాడగలం. సో నేను చెప్తున్నా, వీఆర్ నాట్ గివింగ్ ఎగ్జిట్ పోల్. మనం ఎగ్జిట్ పోల్ ఇవ్వట్లేదు. మనం కేవలం ఉన్న డేటాని, పర్సంటేజ్ని మాత్రమే అనలైజ్ చేయబోతున్నాం. బిట్వీన్ ద లైన్స్ లేదు. మనం చెప్తున్నప్పుడు కొందరికి కొన్ని అనిపించుండొచ్చు, కానీ అది నా ఉద్దేశం కాదు. ఓకే, కేవలం నేను విశ్లేషణ చేయటం, హిస్టారికల్ డేటా విశ్లేషణ చేయటం మాత్రమే మన ఉద్దేశం ఇక్కడ. అది సో దీన్ని బట్టి మనం ముందుకెళ్దాం. అంటే తమిళనాడు ఒకసారి తమిళనాడు రిజల్ట్ని, అంటే తమిళనాడులో ఉన్న పోలింగ్ పర్సంటేజ్ని ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఇక్కడున్న మనకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం చూస్తే 2011లో మొత్తం ఉన్న ఓట్లు 4,71,00,000. పోలింగ్ పర్సంటేజ్ వచ్చేసి పోలైన ఓట్లు వచ్చేసి 3,69,00,000. పోలింగ్ పర్సంటేజ్ వచ్చేసి 78.3%. 2016కు వచ్చేసరికి 5,82,00,000 మంది ఓటర్లు ఉంటే ఇక్కడ 1,11,00,000 పెరిగి 4,36,00,000 మాత్రమే పోలయ్యాయి. నిజానికి పెరిగిన ఓట్లు 1,11,00,000. ఎలా చూడాలంటే 2011లో 4,71,00,000 ఓట్లు ఉన్నాయి, పోలైంది 3,69,00,000, అది 78.3%. ఓకే, ఇక్కడ గెలిచిన పార్టీకి అంటే ఇప్పుడు అన్నాడీఎంకే గెలిచింది 51.9% ఓట్లు, 203 సీట్లు వచ్చాయి. ఓడిపోయిన పార్టీ అంటే డిఎంకే అలయన్స్కి 39.5 ఓట్స్, 31 సీట్స్ వచ్చాయి. ఓకే, మిగిలిన వాళ్ళకి ఎప్పుడు కూడా 0 సీట్లే. ఓటు పర్సంటేజ్ మాత్రం కొంత ఉంది. అవును. ఇదే 2016కు వచ్చేసరికి దీనికన్నా 1,11,00,000 పెరిగి 5,82,00,000 ఓటర్లు. ఇవన్నీ రిజిస్టర్డ్ ఓటర్లు, టోటల్ వ్యాలిడ్ ఓటర్లు, పోల్ అయినాయి కాదు. ఇందులో పోల్ అయింది 4,36,00,000 పోల్ అయింది. అంటే ఎంత పెరిగింది గతం కంటే పర్సంటేజ్? ఇక్కడ ఈ ఓట్లు ఎన్ని పెరిగినాయంటే 67 లక్షలు పెరిగాయి. పోలైన ఓట్లు ఎన్ని పెరిగాయి? 60 లక్షలు పెరిగినాయి. కానీ మొత్తం ఓట్లు ఎన్ని పెరిగాయి? 1,11,00,000. అంటే 67 అంటే దాదాపు మీరు 50% అనుకోండి, రమారమిగా 50% అనుకోండి. ఓకే, కానీ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది, 74.8. ఎందుకంటే ఇది పెరిగింది, ఇక్కడ పెద్ద మార్పు రాలేదు. ఇక్కడ దాదాపు అంటే ఇది ఒక 21, ఇది ఒక 36. ఓకే, ఇది తక్కువ ఉంది దానివల్ల. ఓకే, సో ఇక్కడ చూసుకున్నప్పుడు 3.5% తగ్గింది. ఓకే, 3.5 ఇక్కడ తగ్గటం వల్ల సో ఇక్కడ 3.5% ఓటు తగ్గింది. 2011లో గెలిచింది అన్నాడీఎంకే. 2016లో కూడా ఓటు శాతం తగ్గినా కానీ అన్నాడీఎంకేనే తిరిగి గెలిచింది. కానీ వాళ్ళకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ దాదాపు 11% మారిపోయింది, తగ్గిపోయింది. సీట్లు కూడా 203 నుంచి 130 డిక్లినేషన్. ఓకే, ఇది ఒక సినారియో. అంటే ఓట్లు తగ్గినా కానీ ప్రభుత్వం గెలుస్తుంది, కానీ సీట్లు దక్కుతున్నాయి. ఇది ఒక సినారియో. ఇట్లాంటి మనం 5-6 సినారియోలు మాట్లాడబోతున్నాం. అదే ఓకే. సో ఇక్కడ చూడండి, వీళ్ళకి మాత్రం పెద్దగా మారలేదు. డిఎంకేకి ఒక రకంగా చెప్పాలంటే 0.4% పెరిగింది. అది నామినల్ అనుకోవాలి. ఇక్కడ పెరిగిన దాంతో పోల్చుకున్నప్పుడు చాలా మారలేదు. సీట్లు మాత్రం 67 సీట్లు పెరిగాయి.
ఇక్కడ చూడండి అదర్స్కి 19.2 వచ్చేసింది. ఓకే. ఈ 19.2 ఇది 8.6 నుంచి దాదాపు 11.4 ఓట్లు పెరిగి పర్సెంట్. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలింది. దీన్ని హౌ టు అండర్స్టాండ్? ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలింది. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం వల్ల ఏమవుతుంది? మీకు అధికార పార్టీకి పెద్దగా నష్టం లేదు, వీళ్ళకు పెద్దగా మారలేదు. ఇద్దరి మధ్యలో కరెక్ట్ 1%. ఓకే. కానీ సీట్ల దగ్గర సరికి 38 సీట్లు మార్పు వచ్చేసింది. ఇది ఓకే. 38 సీట్లు మారిపోయింది. అది ఓకే. ఇది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రీడ్ ద నెంబర్స్. ఓకే. పెరుగుతున్నా తగ్గినా ఎట్లా ఉందంటే ఇక్కడ అధికార పార్టీ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చీలటం వలన, డిఎంకేకి రావాల్సిన ఓట్లు రాకపోవటం వలన వాళ్ళు గతంలో సాధించిన దానికన్నా 0.4 ఓట్స్ పెంచినా, సీట్లు పెరిగినా కానీ అధికారం తెచ్చుకోలేకపోయినారు. ఓకే. దీన్ని ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి రండి 2021కి రండి. 2021లో దాదాపు 47 లక్షల ఓట్లు పెరిగి 6,29 లక్షలకు వచ్చారు. ఓకే. సో ఇక్కడేమో 47 లక్షలు పెరిగినాయి ఓట్లు. ఓకే. ఓటింగ్ శాతం మాత్రం పెద్దగా అంటే 36 నుంచి 63 పెద్దగా మారలేదు. పోలైన ఓట్లలో చూసుకున్నప్పుడు ఇది 4,36 లక్షల నుంచి 4,63 లక్షలు, అంటే దాదాపు 27 లక్షలు మాత్రమే పెరిగింది. 47 లక్షలు మొత్తంగా పెరుగుతుంది. టోటల్ ఓట్లు 47 లక్షలు, పోలైంది 27 లక్షలే. పోలైంది 27 లక్షలు. రమారమి మీకు 50% కిందనే చూడండి. 50% కొంచెం ఎక్కువ. పర్సెంటేజ్ తగ్గింది. మళ్ళీ ఇక్కడ కూడా తగ్గింది, -1.2 తగ్గింది. ఎందుకు తగ్గుతుంది ఇదంటే ఇక్కడికంటే ఇక్కడ పెరుగుతూ ఉంది. సో టోటల్ ఓటర్ల సంఖ్య పెరగడం వల్ల పోలైన ఓటర్లలో అదే రేషియోలో ఓటేసే ఆలోచన ఉన్న వాళ్ళు ఓటు మీద ప్రపోర్షనేట్ గా పెరగట్లేదు. సమస్య అది. మీకు పెరుగుతుంది, ఇక్కడ కూడా పెరిగింది మీకు, కానీ ప్రపోర్షనేట్గా పెరగట్లేదు. అంటే దీనికి సమాంతరంగా అంత పెరిగి ఇప్పుడు ఇంతకుముందు ఎన్నికల్లో 74% అయింది. ఓకే. ఇప్పుడు 47 లక్షల్లో మీరు 74% తీసుకొని లెక్క పెడితే మీకు ఇక్కడ పెరిగేది. కానీ మీకు 47 లక్షలు 27,000 మందే వేశారు అనుకోండి. 20 లక్షల మందే వేశారు. ఓకే. 47 లక్షలు పెరిగింది. ఓటేసింది మాత్రం 27 లక్షల మంది. ఇప్పుడు 27/47 ఇంటూ వేసుకుంటే మీకు ఎంత వస్తుంది పర్సెంటేజ్? అది దాదాపు 23 పాయింట్ అట్లా ఉంది. అవును. 23 చూసుకుంటే దాదాపు 54-55% మాత్రం వస్తుంది. ఓకే. దానివల్ల మీకు ఈ గ్యాప్ కనిపిస్తూ ఉంది. సో 1.2. ఓకే. ఇది చూడండి మళ్ళీ ఇక్కడ ఈసారి డిఎంకే గెలిచింది. ఇక్కడ 21 డిఎంకే, స్టాలిన్ అధికారం. డిఎంకే 39.9 నుంచి 45.4 అంటే దాదాపు 5.5 పెంచుకున్నారు. ఓకే. సీట్లు చూడండి డైరెక్ట్గా 61 సీట్లు పెరిగాయి. కూటమి పెరిగింది. ఓకే. వీళ్ళకి ఇది అన్నాడీఎంకే ఇప్పుడు ఎన్నికల్లో రివర్స్ అయింది. అన్నాడీఎంకే గతంలో వచ్చిన ఓట్లే చూడండి పెద్దగా ఏం మారలే. 39.5, 39.9, 39.7 ప్రభుత్వం ఏం మారలే. అవును. అంటే ప్రభుత్వ వ్యతిరేక అట్లాగే అట్లే ఉంది. ఇది స్ప్లిట్ మారింది చూడండి. 49 నుంచి 14.7కి వచ్చేసింది. 19 నుంచి 14కి వచ్చేసింది. ఓకే. ఇంకా చూసుకుంటే ఇది 15 అనుకున్నాం అనుకోండి. ఓకే. 4.3%. సో ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా చీలలేదు. ఓకే. సరే, ప్రభుత్వ వ్యతిరేకత అనేది వేరే వాళ్ళకి వెళ్లకుండా ప్రధాన ప్రతిపక్షానికి రావడం వల్లనే డిఎంకే గెలిచింది. సో యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ కంప్లీట్ గా ప్రతిపక్షానికి వచ్చింది. ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది. అది సో వ్యతిరేక ఓటు చీలి వీళ్ళ గెలిచి వచ్చింది ఇక్కడ. సో అంతకు ముందుకు ప్రభుత్వం పెద్దగా చీలలేదు. ఇక్కడ భారీగా చీలింది కాబట్టి అధికారంలో అన్నాడీఎంకే కలిసి వచ్చింది. ఇక్కడ పెద్ద భారీగా చీలలేదు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న డిఎంకే కలిసి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు ఇప్పుడు 85.1% వచ్చింది. మనం ఇక్కడ చూస్తే ఒకసారి ఓటర్ల సంఖ్య చూద్దాం. 2026లో టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్ వచ్చేసి 5,73,00,000 మంది ఉన్నారు. తమిళనాడులో 5,73,00,000 మంది ఉన్నారు. కట్ చేస్తే 56 లక్షల ఓట్లు తగ్గాయి. 56 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. ఇక్కడ 6.29 6,29,00,000 నుంచి 5,73 లక్షలు దిగారు. తగ్గిపోయింది. ప్రధాన కారణం ఏంటి? ఎస్ఐఆర్. ఓకే. ఎస్ఐఆర్ వల్ల మీకు ఆ ఓట్లని తగ్గిపోయింది అక్కడ. ఓకే. ఎస్ఐఆర్లో ప్రధానంగా ఏంటి? డెత్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, వీటిని టార్గెట్ చేస్తూ తగ్గించుకున్నారు అనుకోండి. సార్, ప్రతిపక్షాల ఆరోపణ మనకు డిస్కషన్ పాయింట్ కాదు. వాళ్ళు చెప్తున్నట్టుగానే డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన ఓట్లు తగ్గించామన్నారు. ఓకే. సో ఇన్ని ఓట్లు తగ్గాయి. 56 లక్షలు తగ్గాయి. కట్ చేస్తే పోలైంది 4,88,00,000 మాత్రమే నిన్న. సో ఇందులో 5,73,00,000లో 85.1% ఎంత? 4,88,00,000. సో పెరిగింది. ఇక్కడ పెద్ద తేడా కనిపించట్లేదు కదా? కొంచెం స్లైట్గా పెరిగింది. ఓకే. ఇక్కడికి 4,63,00,000 నుంచి 4,80,000 అంటే 26 లక్షల మంది పెరిగారు. పర్సెంటేజ్ 85.1 ఉంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? చూడంండి, ఇక్కడ మీకు 56 లక్షలు తగ్గటం వల్లనే ఈ పర్సెంటేజ్ నెంబర్ 1 పెరిగింది. 11.5%. మీరు 6,29,00,000కి 73% అంటే 4,63,00,000. ఓకే. ఇది తగ్గిపోయింది. ఇక్కడ 56 లక్షలు పోయింది. 5,73,00,000కి 85% అంటే
4,88,00,000 63కి 88 మధ్యలో ఎంత అంటే ఫైనల్గా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన పర్సంటేజ్ టోటల్ ఓటర్ల సంఖ్య తగ్గడం వల్ల కనిపించిందని అనుకోవాలా? ఖచ్చితంగా ఎందుకంటే మొత్తంగా ఓటేసిన వాళ్ళు చూడండి ఎంతమంది మొత్తంగా ఓటేసిన వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటున్నప్పుడు విపరీతమైన తేడాలు ఏమీ లేవు. కామన్ గా 4,63,00,000 ఉంటే ఇక్కడ 4,88,00,000 అంటే 25 లక్షలు. 2016 నుంచి 21కి ఎంతమంది పెరిగారో ఆలోచిస్తే రమారామి 21 నుంచి 26కి అంతే మంది పెరిగారు, దాదాపు అంతే పెరిగినట్లు అనుకోవాలి. అంతే ఇక్కడ తగ్గారు. ఈ తగ్గిన తర్వాత కూడా కొంత అడిషన్స్ ఫస్ట్ టైం ఓటర్ ఉంటాడు కదా, అవును ఫస్ట్ టైం ఓటర్ ఉంటాడు, లేక అతనికి ఎలిజిబిలిటీ వచ్చిన ఓటు నమోదు చేసుకున్నాడు వాళ్ళు ఉంటారు, వాళ్ళ వల్ల కొన్ని ఓట్లు పెరిగి ఉంటాయి. ఓకే, సో ఈ అన్నిట్లో కలుపుకున్నప్పుడు ఇది 4.8 మొత్తం ఈసీ ఇచ్చిన లెక్క ప్రకారం అయితే 63,000 చిల్లర సర్ కింద ఓట్లను తీసేసినట్టుగా తెలుసు. అయితే ఇలా ఎందుకంటే ఇలా కొత్త ఓటర్లు కూడా యాడ్ అయి ఉంటారు కాబట్టి ఈ సంఖ్య తగ్గింది మనకి. సంఖ్య తగ్గింది. ఈ సంఖ్య తగ్గటంలో కూడా దీనికి అదనంగా కొంతమంది వచ్చి ఉంటారు. ఫస్ట్ టైం ఓటర్లు మీకు ఇక్కడ 1,11,00,000 వచ్చినట్టుగానే 12,05,000 ఇక్కడ 40 లక్షలు వచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఒక 30 లక్షలు 40 లక్షలు యాడ్ అయి ఉంటారు. వాళ్ళు యాడ్ అయిన తర్వాత కూడా ఇదన్నీ తీస్తేనే మనకి ఈ సంఖ్య వస్తుంది. ఓకే, అంటే మీ తమిళనాడులో పెరిగిన ఓటు ఎటుబడింది అనుకోవాలంటే ఇక్కడ తమిళనాడు ఎలక్షన్ అంటే 11, 16, 21తో పోలిస్తే 26 ఎలక్షన్ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఈ గడిచిన 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే 2 పార్టీల మధ్యన పోటీ కనిపించేది. ఒకటి డిఎంకే, రెండోది వచ్చి ఏఐడిఎంకే. కానీ కొత్తగా త్రికోణం పెరిగింది. ఇక్కడ 3వ పార్టీ ట్రయాంగులర్ ఫైట్ టీవీకే వచ్చేసింది. సో టీవీకే రావటం వల్ల ఖచ్చితంగా 4 to 6% ఓటింగ్ పెరుగుతుంది అనేది అందరికి అంచనా ఉంది. సహజంగానే టీవీకే వల్ల రావడం, కొత్తగా వాళ్ళు రావటం వల్ల అంతకుముందు ఈ 2 పార్టీల మీద పెద్ద ఆసక్తి లేని వాళ్ళు, లేక ఓటు నమోదు చేసుకున్న వీళ్ళల్లో విజయ్ కోసం అంటే విజయ అభిమానులు కానివ్వండి, ప్రత్యామ్నాయం ఈ 2 ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ కోరుకున్న వాళ్ళలో కూడా ఖచ్చితంగా ఈసారి ఓటింగ్ పెరుగుతుంది అనుకున్నది 4 to 6% అనుకున్నారు. ఆ 4 to 6% విజయ్ వల్ల వచ్చింది అనుకో, లేక 5 అనుకుందాం. మిగిలిన 5% దీన్ని తగ్గించడం వల్ల వచ్చిందనేది నా అభిప్రాయం. అంటే తమిళనాడులో ఓటింగ్ పర్సంటేజ్ సంఖ్యల్లో మనకు తేడా కనిపించిన ఓటింగ్ వేసిన వాళ్ళ సంఖ్య కానీ ఓటేసిన వాళ్ళ సంఖ్య కానీ ఏం మారలేదు అనొచ్చా? స్లైట్గా మారింది. ఇక్కడ 11.5% చూస్తున్నాం కదా. సో 85.1% అనేది పెద్ద. ఈ 11.5% అనేది రియల్ నెంబర్ కాదు. ఓకే, మీకు మారుతున్నది ఎంతమంది అంటే ఇదిగో ఈ 26 లక్షల మందే. సాధారణంగా శివ గారు, సాధారణంగా సంప్రదాయబద్ధమైన ఓటింగ్ ఆలోచనలు వస్తే ఓటర్స్ దగ్గరికి వస్తే ఇది చూడండి, గత ఎన్నికలు 20 లక్షల మంది అదనంగా ఓట్లు వేశారు అంత ముందుతో పోల్చుకున్నప్పుడు. ఇప్పుడు 26 లక్షలు వేశారు. అంటే గత ఎన్నికలతో ఎంతమంది కొత్తగా వేశారు, ఇప్పుడు అంత వేశారు అనుకోవాలి మనం. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, సాధారణంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఓటేయాలనే ఆలోచన ఓటర్లో పెరుగుతుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది అది. సో పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రభుత్వం మారుతుందని అందుకే అంటారు కదా. ప్రభుత్వం మారుతుంది లేక ప్రభుత్వం మారదు ఏది చెప్పాలన్నా నాట్ సైంటిఫిక్. ఓటింగ్ పర్సంటేజ్కి వచ్చే ఫలితానికి డైరెక్ట్గా రిలేషన్ లేదు. ఓకే, ఎందుకు లేదంటే మనకి హిస్టారికల్గా గత కొన్ని ఎన్నికల నుంచి మనం చూసుకున్నా, ఓకే, ఓటింగ్ పెరిగినప్పుడు అధికార పార్టీ తిరిగి గెలిచింది, ఓకే, ఓటింగ్ పెరిగినప్పుడు అధికార పార్టీ ఓడిపోయింది, ఓటింగ్ తగ్గినప్పుడు అధికార పార్టీ ఓడిపోయిన సందర్భం ఉంది, గెలిచిన సందర్భం. 4 సినారియోలు 4 ప్రాబిలిటీలు మనకు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది మనకు. చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ 2019లో ఏం పెట్టారు, ఇంక్రీజ్ బట్ ఇన్కంబెంట్ లాస్ట్ కాదు. ఇప్పుడు మనకేంటి ఇంక్రీజ్ ఇన్కంబెంట్ అంటే ఓటింగ్ శాతం పెరుగుతుంది, అధికార పార్టీ ఓడిపోతుంది. ఇది ఒక సినారియో అది. ఇక్కడ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో 2019లో 80.4 ఉంటే 2024లో 81.9 మారింది. ఎంత శాతం? 1.5. అవును. కానీ ఎంత సీట్స్ మారిపోయినాయి చూడండి, 151 నుంచి 11కి వచ్చింది. ఎందుకంటే ఉదాహరణ చూపించండి, తమిళనాడులో ఓకే వాళ్ళకు అదే దాదాపు ఒక 5% ఓడుతున్నారు, వాళ్ళు చాలా మారిపోయినారు కదా, అట్లా ఉంది. తర్వాత రాజస్థాన్ చూడండి, 2018లో 74.7 ఉంటే 2023లో 75.5 అంటే 0.8. ఇది నెగ్లిజిబుల్. ఎనీథింగ్ అండర్ 1.5% ఈజ్ నెగ్లిజిబుల్. ఎందుకంటే ఈ ఓటర్ల మార్పులు చేర్పుల వల్ల అది పెద్ద మార్పుగా కన్సిడర్ చేయరు. వీళ్ళు తిరిగి గెలిచారు ఇక్కడ. సార్ ఇక్కడ పార్టీ మారింది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ వచ్చింది. అవును. అట్లా మధ్యప్రదేశ్ కూడా గవర్నమెంట్ ఇక్కడ మారుతుంది. తర్వాత కర్ణాటక సిద్ధరామయ్య గవర్నమెంట్ అది పోయి మళ్ళీ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ. సో పర్సంటేజ్తో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి బీజేపీ అలయన్స్తో నడిచింది కదా గవర్నమెంట్ అప్పుడు. సో పర్సంటేజ్తో పని లేదు. ఇంకొక స్క్రీన్ షాట్ కూడా ఉంటుంది చూడండి. ఇంక్రీజ్ ఇన్కంబెంట్ రీటైడ్ అంటే టోటల్ ఓట్స్ పెరిగాయి,
ఎగ్జాక్ట్లీ. కానీ అధికార పార్టీ మళ్ళీ గెలిచింది. ఇది ఒక ఉదాహరణ. దీంట్లో మనకు ఈ మధ్య అంటే ఎస్ఐఆర్ తర్వాత జరిగిన ఎన్నికలు బీహార్, మహారాష్ట్ర చూసుకున్నప్పుడు ఈ రెండు. వెరీ లేటెస్ట్ బీహార్ 2025 నవంబర్లో జరిగింది. అంతకుముందు మహారాష్ట్ర జరిగింది. ఇది ఎస్ఐఆర్ తర్వాత జరిగిన లెక్కలు. ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ ఒక్కటి ఉంది. 2020కి ఇక్కడికి మధ్యలో ఇది మొత్తం ఎంత 57% జరిగితే ఇప్పుడు 67%, 10% మారింది. ఈ 10% కూడా పెరిగినట్లు కాదు, ఎస్ఐఆర్లో తగ్గిన ఓట్ల పర్సెంటేజ్ అదనంగా కొత్తగా యాడ్ అయ్యేది. ఈ రెండు కలుపుకుంటే నీ పర్సెంటేజ్. ఎస్ఐఆర్ అనేది లేకపోతే ఇది ఖచ్చితంగా 10 ఉండదు, 3, 4, 5 ఉంటుంది అది. ఓకే. అయినా కానీ అంతవరకు అంటే ఇది సర్ప్రైజింగ్ అనమాట. అంతవరకు కూడా ఏంటంటే ఇంత ఓటు మ్యాప్, ఇంత ఓటరు చేంజ్ వచ్చినప్పుడు అధికార పార్టీలు గెలిచింది లేదు. ఓకే. 5% పోతే అధికార పార్టీ పోయింది అనుకుంటాం గుడ్డిగా. ఇంత చెప్తున్నా అధికార పార్టీ ఒక 2%, 3% వరకు ఓకే. కానీ ఎప్పుడైతే ఓటింగ్ పర్సెంట్ 5 కన్నా ఎక్కువ శాతం పెరిగింది అనుకోండి, అధికార పార్టీ పోయింది అనుకుంటాం. అలాంటి సూత్రాన్ని మార్చిన ఎన్నికలు ఈ 2 ఎన్నికలు. సో సర్ వల్ల తగ్గించిన ఓట్ల వల్ల సర్ వల్ల. సో ఈ మహారాష్ట్ర కూడా అదే కనిపిస్తుంది. ఇక్కడ సీట్లు కూడా చూడండి, ఎన్ని సీట్లు వస్తున్నాయి. 202 హిస్టారికల్ డేటా. హిస్టారికల్గా వస్తుంది, అంతవరకు ఎప్పుడు రాలేదు. దానికన్నా మించి మహారాష్ట్ర సర్ప్రైజింగ్, బీహార్ కంటే కూడా. అవును. వాషౌట్, పోటాపోటీ. బీహార్లో అయితే పెద్ద పోటీ ఉంది అనుకోలేదు, మహారాష్ట్ర పోటాపోటీ ఉంది. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వీళ్ళ మీద ఆ పార్టీలు వ్యతిరేకంగా ఉంటాయి, శివసేన వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, ఎన్సీపీ వ్యతిరేకంగా ఉంటారు, చిత్తుగా ఓడిస్తారు అనుకున్న టైంలో కూడా ఇది 4.7 అంటే అరౌండ్ 5% పెరిగినా కానీ వాళ్ళ సీట్లు చూడండి ఎంత మారిపోయినాయో. ఇటు వస్తే గుజరాత్లో కూడా మనకు సేమ్ కనిపిస్తుంది. గుజరాత్ అంతమంది ఎన్నికలు 2017 చూసినప్పుడు 2017లోనే వీళ్ళు నేరతో బయటపడ్డారు. వాళ్ళకి కావాల్సిన అధికారానికి కావాల్సిన సీట్ల కంటే ఒక 7-8 అంటే 81 ఎంతో కావాలి, వీళ్ళకి 89 ఎంతో వచ్చినాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి 156. గత అంతకుముందు ఎన్నికలు వాళ్ళకి 89 వచ్చింది. కానీ ఇక్కడ తగ్గింది, ఓటింగ్ తగ్గిన వాళ్ళ సీట్లు భారీగా పెరిగిపోయినాయి, దాదాపు 60 సీట్లు పెరిగిపోయినాయి వాళ్ళకి. అట్లాగే వెస్ట్ బెంగాల్ సేమ్ మమత 2016లో 83 వస్తే 2021లో 82.3 తగ్గింది. ఓవరాల్గా తగ్గినా కానీ ఆమెకు 2 సీట్లు బాగానే పెరిగాయి, 200+ వచ్చింది అన్నమాట. ఒకసారి బెంగాల్కి వెళ్దాం. ఒకసారి బెంగాల్కి వెళ్తే ఇది కూడా ఒకటి చూడండి. ఓకే. అంటే ఓటింగ్ శాతం తగ్గింది, అయినా కానీ ఇన్కంబెంట్ ఓడిపోతుంది. తమిళనాడులో చూడండి, ఇది మనం ఆల్రెడీ చూసాం అందులో. ఓకే. 2016 చూసాం. ఒకసారి మరి బెంగాల్కి వెళ్దాం. చల్. వెస్ట్ బెంగాల్కి వెళ్తే కూడా వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు దీని నుంచి మీరు చెప్పండి ఏం చెప్తున్నారంటే ఓటింగ్ శాతానికి అధికార మార్పుకి లేక గెలవటానికి డైరెక్ట్గా ప్రత్యక్ష సంబంధం లేదు. అది ఆ ఎన్నికల రాష్ట్రానికి సంబంధించిన సిచ్యువేషన్ మాత్రమే. అందుకనే వెస్ట్ బెంగాల్కి వస్తున్నాం. వెస్ట్ బెంగాల్లో 91.7% అంటే దాదాపు 92% ఈసారి పోలింగ్ నమోదైంది. సో లాస్ట్ డేటా చూస్తే మీరు చెప్పినట్టుగా తమిళనాడులో ఎటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించిందో సేమ్ సిచ్యువేషన్ బెంగాల్. తమిళనాడు కన్నా భిన్నం ఏంటంటే ప్రతి ఎన్నికల్లో వీళ్ళు 83, 84 దాదాపు 85కి దగ్గరగా వస్తూ ఓటర్ చైతన్యం. తమిళనాడులో మాత్రం 72, 73. అంటే సగటు తీసుకుంటే తమిళనాడు కన్నా ఒక 8-10% వెస్ట్ బెంగాల్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. ఓటర్ చైతన్యం కనిపిస్తుంది, ఓటర్ చైతన్యం స్పష్టంగా కనిపిస్తుంది. 2011లో 5.63 కోట్లు వీళ్ళది. 16కి వచ్చేసరికి 96 లక్షల మంది పెరిగి 6,59,00,000 ఇలా టోటల్ రిజిస్టర్ ఓటర్లు. మళ్ళీ 21కి వచ్చేసరికి 7,34,00,000 75 లక్షలు పెరిగారు. 26కి వచ్చేసరికి 6,82,00,000 మంది అయ్యారు. 44 లక్షల మంది తగ్గారు. ఇది కూడా అఫీషియల్ డేటా కాదు, దెర్ ఇస్ నో అఫీషియల్ డేటా హియర్. ఓకే. సో దీనికన్నా కూడా ఇంకా వేరే ఉండే అవకాశం ఉంది అది. ఓకే. సో ఎందుకు బెంగాల్లో 91% అంటే లాస్ట్ ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? లాస్ట్ 82 నుంచి ఒక్కసారిగా 10 to 11% పెరిగిందా? 11% దాకా పెరిగింది. ఇది ఫేజ్ 1. ఓకే. ఫేజ్ 2 కూడా కలుపుకుంటే ఫేజ్ 2లో కూడా దాదాపు 140 సీట్లు ఉన్నాయి. ఫేజ్ 2 కూడా కలుపుకుంటే బహుశా 90 దగ్గర రావచ్చు. ఇప్పుడు 91 జరిగింది టోటల్గా. రెండోది కూడా దాదాపు 89, 90 దగ్గర జరిగితే 2 యావరేజ్ చేసినప్పుడు 90 దగ్గర వస్తుంది అనుకో. అంటే బెంగాల్లో మీరు ఇక్కడ ఈ లాస్ట్ 4 years చూసుకుంటూ వస్తే ఓటర్ చైతన్యం బాగుంది, రెగ్యులర్గా అంటే పోలింగ్ హాజరవుతున్నారు, ఓటు వేస్తున్నారు. ఈసారి కూడా అటువంటి చైతన్యం కనిపించింది. చాలా మంది జనాలు తమిళనాడులో 2 కారణాల వల్ల ఓటింగ్ పెరిగిందని చెప్తున్నాం. ఒకటి ఏంటి, ఎస్ఐఆర్ వల్ల తొలగించిన ఓట్లు. రెండోది టీవీకి విజయ్ రావడం వల్ల పెరిగింది, కొంత పర్సెంటేజ్ పెరిగి ఉంటుంది. బెంగాల్లో ఖచ్చితంగా సర్ వల్ల చాలా ఓటింగ్ పెరిగింది. ఓకే. ఎందుకు పెరిగిందంటే కూడా ఒక కారణం ఉంది. బెంగాల్ ఎక్కువ రోహింగ్యా ముస్లింలు ఉన్నారు, బంగ్లాదేశ్ ముస్లింలు ఉన్నారు, ఓట్ల తొలగిస్తున్నారు అనేది గత మీరు ఒక 7-8 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. మమతా బెనర్జీ ఫైట్ చేయడం, కోర్టుకు వెళ్ళడం అంతా జరుగుతూ ఉంది. ఈ 6 నెలల నుంచి ఏం జరుగుతుందంటే బెంగాల్లో మీరు ఓటు వేయకుంటే మీ పౌరసత్వం కూడా రద్దు అవుతుంది, మీ రేషన్ కార్డు పోతుంది, మీరు ఎక్కడున్నా ఓటు వేయాలి అనేది ఎలక్షన్ కమిషన్ ఓటు వేయమని పాజిటివ్ చెప్తారు. కానీ వెనక క్యాంపెయిన్ ఏంటంటే ఓటు వేయకుంటే
మీ పౌరసత్వమే పోవచ్చు ఆ రేంజ్లో ప్రచారము అన్ని పార్టీలు చేసే ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవటం వల్ల సహజంగానే ఓటింగ్ పర్సెంట్ పెరిగింది. కానీ శివగారు ఇక్కడ ఎందుకు పెరుగుతుందంటే బెంగాల్ వరకు తమిళనాడు బయట పనిచేసే తమిళనాడు ఏమంటారు కూలీలు చేసే వాళ్ళు తక్కువ. ఓకే, బయటికి ఆ రాష్ట్రాన్ని వదిలేసి. కానీ బెంగాల్ నుంచి చేస్తే మీకు ఏ రాష్ట్రం పైన బెంగాల్ నుంచి మనకి ఇక్కడ చుట్టుపక్కల పనిచేసే వర్కర్స్ హైదరాబాద్ కూడా కనిపిస్తారు చాలా ఎక్కువ మంది. అవును, ఈ ప్రచారం వల్ల మెజారిటీ ఆఫ్ అంటే బెంగాల్ బయట ఉన్న ఏమంటారు వర్కర్స్ అందరూ కూడా తిరిగి బెంగాల్కి వెళ్ళి ఓటేసి వచ్చారు. ఓకే, సేమ్ హ్యాపెండ్ ఇన్ బీహార్. బీహార్లో కూడా ఓటు వేయడం కోసం ఆగి ఆ పండగ కార్వా ఏదో ఒక పండగ తర్వాత కూడా దాదాపు 10 రోజులు ఆగి మరీ ఓటేసి వచ్చారు. అవును, ఇక్కడ కూడా ఏంటంటే దేశం బయటికి వెళ్ళిన వలస కూలీలందరూ తిరిగి వచ్చి ఓటు వేయటం వల్ల ఖచ్చితంగా 5% దాకా ఓటు పెరిగింది. ఓకే, రెండోది ఎస్ఐఆర్ వల్ల ఇంకొంత పెరిగింది. కాబట్టి ఇది అబ్నార్మల్ గ్రోత్ కాదు. అబ్నార్మల్ గ్రోత్ అవునో కాదు ఏంటంటే మీరు ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి చూసుకోండి. రేపు ఫైనల్గా ఇక్కడ కూడా దాదాపు ఎంత మనకు 91 లక్ష వరకు చేంజెస్ కనిపించినట్టు ఎస్ఐఆర్ టోటల్ అన్ని రకాల 56 లక్షలను ఒకసారి 90 లక్షలను ఉంది. సో అది మన క్లారిటీ 100% క్లారిటీ మనకు లేదు అందులో. ఇక్కడ టోటల్ ఓటర్ల సంఖ్య తగ్గడం వల్ల పర్సంటేజ్ పెరిగింది తప్ప రెండు వలస కూలీలందరూ కూడా ఎక్కువ మంది మెజారిటీ వెళ్ళి ఓటు వేయటం వల్ల ఈ రెండు కారణాలు. తమిళనాడులోనేమో ఎస్ఐఆర్ ప్లస్ విజయ్ అయితే ఇక్కడ ఎస్ఐఆర్ ప్లస్ వలస కూలీల ఓటు వేయటం వల్ల పెరిగింది. కానీ లాస్ట్ 3 ఇయర్స్ చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ చాలా బాగా కనిపిస్తుంది. 84%, సహజంగానే మీకు ఎనీథింగ్ మోర్ దాన్ 80% అంటే చైతన్యం ఎక్కువ ఉన్నట్టు బాగా వేసినట్టే. మిగిలిన వల్ల ఒక 10-15% ఇప్పుడు కూడా రాష్ట్రం బయటే ఉంటారు. ఇప్పుడు మనం 2 రాష్ట్రాలు గమనించాం. ఇటు తమిళనాడు ఒకసారి చూసాము, అట్లాగే బెంగాల్తో చూస్తున్నాము, అంతకుముందు మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ 2019 ఇవన్నీ చూస్తే ప్రభుత్వాలు చేంజ్ అవ్వడానికి ఓటింగ్ పర్సంటేజ్కి అసలు సంబంధమే లేదని చెప్తున్నాను. సంఖ్యలు చెప్పే సత్యం ఇది. ఒక అజంసత పోవద్దు. మీరు మొత్తం హిస్టారికల్ డేటా ఒక 3 హిస్టారికల్ అంటే మనం 100 తీసుకోవాల్సిన అవసరం 3 లేక 4 ఎన్నికలు తీసుకొని మనం 4 ఎన్నికలు తీసుకొని విశ్లేషిస్తే ఆ సంఖ్యలు అనుకున్న తత్వం ఏంటి సత్యం ఏంటి మనకు అర్థమవుతుంది. సార్, ఎందుకు ఓటర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సాధారణంగా ఎలక్షన్కి వచ్చేసరికి? మీరు గ్రౌండ్ లెవెల్లో ఓటర్తో తిరుగుతున్నారు, వాళ్ళతో మాట్లాడొచ్చున్నారు కాబట్టి ఓటర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే ప్రభుత్వం మార్చాలన్నప్పుడు ఎలా ఉంటుంది, కొత్త ప్రభుత్వం రావాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఉన్న ప్రభుత్వాన్ని అయితే చెప్తాను. ఎప్పుడైనా ప్రభుత్వం మారే తీవ్రమైన వ్యతిరేకత కనుక ఉంటే అంటే వన్ సైడెడ్గా 200+ సీట్లు వచ్చాయి, 150 సీట్లు అట్లా పై వచ్చాయి ఉంటే గ్రౌండ్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. గ్రౌండ్ అది అండర్ కరెంట్ లాగా ఉండదు. ఓటర్ వ్యతిరేకత అనేది ఇప్పటికీ అండర్ కరెంట్ లాగా ఉండదు. ఖచ్చితంగా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. రోడ్డు మీద 10 మందితో మాట్లాడుతూ ఉంటేనే మీకు అర్థమైపోతుంది. లేదు చిన్నపాటి ఏమంటాం సీట్లలో రమారమి వస్తాయి అనుకోండి. గత ఎన్నికల్లో తమిళనాడులో కానీ అంతకుముందు బీహార్లో గెలిచిన నితీష్కి 115 వచ్చింది, ఓడిపోయిన వాళ్ళకి ఆర్జేడీ వాళ్ళకి 110 వచ్చింది. అలాంటప్పుడు మీకు అది కనపడదు. అప్పుడు మనం ఏం చూస్తామంటే ఏ పార్టీ ఎలా పనిచేస్తుంది, ఎంత గట్టిగా పనిచేస్తుందో చూస్తాం. బాగా వ్యతిరేకత ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు అది వినిపిస్తుంది. అది మీరు వద్దనుకున్నా కానీ మీకు ఆ స్మెల్లే అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ వ్యతిరేకత ఉంది, అతను పలానా పార్టీకి ఓటు వేస్తానని చెప్పినా కానీ అతను చెప్పే తీరులోనూ అతని కళ్ళల్లోనూ అతని మొహభావాల్లోనూ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, శివగారు సాధారణంగా ఇప్పుడు తమిళనాడుకు వద్దాం. ఒకసారి తమిళనాడుకు వస్తే తమిళనాడులో డిఎంకే ఏఐడిఎంకే పోటాపోటీగా వస్తే కొత్తగా ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ ఒకటి జరిగి కనిపించింది మనకు చాలా స్పష్టంగా. విజయ్కి కూడా కొంత అంచనాలు కనిపిస్తున్నాయి. ఓటు 10-12% వరకు విజయ్ ఓటర్ని తన వైపు తిప్పుకునే అవకాశం ఉంది, గెయిన్ చేసే అవకాశం ఉందని. విజయ్కి వచ్చే ఓట్లు ఎటు నుంచి వచ్చే అవకాశం ఉంది? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వస్తాయా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలు వస్తుందా ప్రభుత్వానికి? 3 పార్టీ ఇప్పుడు వచ్చినా కానీ ఈ 2 అంటే ఉన్న ఓట్ బ్యాంక్ ఒకటే. ఓట్ బ్యాంకులో 80-85% 2 పార్టీల మధ్యలో అటు ఇటు మారుతూ వస్తుంది. మిగిలిన ఒక 10-12% వేరే పార్టీలు అదర్స్కి పోతా ఉంది అనుకుందాం. ఇక్కడ ఇప్పుడు కూడా అది కాన్స్టెంట్గా కనపడుతుంది, అక్కడ పోతుంది అనుకుందాం. వీళ్ళ మధ్యలో ఏం జరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి? అధికార పార్టీ నుంచి కొన్ని ఓట్లు తీసుకోవాలి, ప్రతిపక్ష కొన్ని ఓట్లు తీసుకోవాలి, కొత్తగా వచ్చే ఓట్ల నుంచి 3 తీసుకోవాలి. లేదా వాడు ఎప్పుడు ఓటు వేయకుంటే వాడి నుంచి మనం తీసుకోవాలి. 4 కదా మనకుంది, 4 ఆప్షన్స్. కొత్తగా ఓటరు, లేక వాడు ఎప్పుడు నోటాకి వేసేవాడు, లేక అసలు వాడు నాకు ఏది ఇష్టం లేదు ఓటుకు పోనోడు ఉండాలి, అధికార పార్టీనో ప్రతిపక్షమో లేదా ఇంకో పెద్ద బండి ఆ పార్టీ నుంచి తీసుకోవాలి, ఎగ్జిస్టింగ్ పార్టీస్ నుంచి తీసుకోవాలి. ఇందులో విజయ్కి ఖచ్చితంగా కూడా ఫస్ట్ టైం ఓటర్లలో మెజారిటీ నేను అనుకోవడం కనీసం 30-40% ఫస్ట్ టైం ఓటర్లు విజయ్కి అయిపోతున్నారు, వేస్తారు. ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాము, ఫస్ట్ టైం ఓటర్లు వేస్తారు. సినిమా క్రేజే కాదు, మీకు ఎన్టీకే నాన్ తమిళర్ కచ్చి పార్టీ చెప్తున్నాను, సీమంది. ఆయన 2010 నుంచి 11 ఎన్నికల నుంచి ఉన్నా కానీ మొన్న 8.21% వచ్చింది. ఆయన ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టాడు. ఈజ్ నాట్ వెరీ పాపులర్. అంటే పాపులర్ అంటే అందరూ యాక్సెప్ట్ చేసేంత లీడర్షిప్ కాదు. ప్లస్ కుల మద్దతు పెద్ద కులానికి సంబంధించిన వాడు కాదు. అంటే ఒక గౌండరో ఒక ముక్కులతోరో ఇంకో పెద్ద కులానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఆయన చెప్పే స్పీచ్, ఆయన సిద్ధాంతము
స్థానికంగానే డెవలప్మెంట్ జరగాలి, వాతావరణం దెబ్బకు తినకూడదు, అనవసరమైన రియల్ ఎస్టేట్ చేయకూడదు, అనవసరమైన ఆయన ఫస్ట్ చెప్పేది అనవసరంగా సంక్షేమ పథకాలు ఇవ్వద్దు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ కొట్టద్దు. నీకు అవసరమైన పరిమితంగా మాత్రమే ఉండాలి, కానీ విపరీతమైన సంక్షేమ పథకాలు ఆయన వ్యతిరేకం. అయినా కానీ ఆయనకు ఫస్ట్ టైం ఓటర్లలో 8% ఆయనకు వస్తే దాంట్లో 5 నుంచి 6% ఫస్ట్ టైం ఓటర్లు ఆయనకి. ఓకే, అండర్ 35 ఏజ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఆయనకు వేశారు గతంలో. సార్ ఈసారి కూడా విజయ్ 40 years లోపు ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేక పథకాలు. తమిళనాడులో 40 years లోపల ఉన్న ఓటర్స్ దాదాపు 38% ఉన్నారు. ఇందులో 38% అండర్ 40 years ఏజ్ ఉన్నారు. ఓకే, సో ఇంకొంచెం మనం 30 years తీయగలుగుంటే అది ఎంత పర్సెంట్, ఒక 30-32%. ఆ 32%లో కనీసం ఒక 30-35% విజయ్కి వెళ్తుంది ఆ ఓట్లు. ఓకే, 30 లోపు ఉన్న 30 వాళ్ళు ఫస్ట్ టైం సెకండ్ టైం ఓటర్ అనుకోండి నేను. సో ఇక్కడ ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలింది అనుకోండి, అంటే ఏఐడిఎంకేకి సంబంధించిన వాళ్ళంతా ప్రభుత్వ వ్యతిరేకంగా, మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆల్టర్నేట్గా గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి. ఎంజీఆర్ తర్వాత ఒకసారి 2016లో జయలలిత తిరిగి గెలిచారు. అవును, ఆ తర్వాత 89 ఎన్నికల నుంచి ప్రభుత్వం మారుతుంది, ఎక్సెప్ట్ 2016. ఓకే, ఈ ఓటర్ అనేవాడు వాడి జీవితంలో ఇప్పుడు ఒక 60 ఏళ్ళు ఉన్నాడు, 70 ఉన్నాడు, ప్రతిసారి ఏదో ఒక పార్టీకి వేసి ఉంటాడు. చాలా అయితే తమిళనాడులో కూడా ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఒక 20% డిఎంకే, ఒక 20% అన్నా డిఎంకే, అది మారదు. ఓకే, వాళ్ళు బతికిన చివరి రోజు వరకు నా పార్టీ ఇది, నాకు జయలలిత ఎంజీఆర్ అంటాడు, నాకు కరుణానిధి అన్నాదురయ్యో పెరియార పేరు చెప్పుకుని వేసేవాళ్ళు ఉన్నారు. ఆ మిగిలిన 10-12% మంది అటు ఇటుగా మారుతూ వస్తుంటారు. అరే ఇన్నిసార్లు ఇంతమందికి వేసిన ఒక కొత్త వాడికి అవకాశం ఇద్దాం అనుకున్న వాళ్ళకి ఫస్ట్ చాయిస్ ఎవరు కనిపిస్తారు? విజయ్ కనిపిస్తారు. ఈ 2 పార్టీలు కాకుండా 3వ పార్టీ వేద్దాం అనుకున్నాడు, విజయ్ కనిపిస్తాడు, కంపల్సరీ కనిపిస్తాడు. ఒకసారి కేరళకి వెళ్దాం సార్. ఒకసారి కేరళలో చూద్దాం. కేరళలో కూడా ఆల్మోస్ట్ అదే తేడా కనిపిస్తుంది. కేరళలో వచ్చేసి ఇది 6.282 కొంత ఇది మిస్టేకు. కేరళలో 2011లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,29,00,000 ఉంది. 16కి వచ్చేసరికి 32 లక్షలు పెరిగి 2,61 లక్షలు చేరింది. 21కి వచ్చేసరికి 14 లక్షలు పెరిగి 2,75 లక్షలకు పెరిగింది. సో ఓట్లు వేసిన వాళ్ళ సంఖ్య చూస్తే ఒకసారి 11లో 1,72,00,000 మంది వేశారు, 75.1%. 16లోకి వచ్చేసి 2,02,00,000 మంది వేశారు, 77.5%. ఇప్పుడు 2021కి వచ్చేసరికి 2.9 అంటే 76% పెరిగారు. ఇక్కడ తగ్గారు. సో 26లో దీన్ని అసలు 26ని ఎలా మనం అంచనా వేయొచ్చు కేరళలో? ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, అవును కాదు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 11 కాంగ్రెస్, ఇక్కడ 11 కూడా సిపిఎం విజయ్ గెలిచారు. 2016లో కూడా మళ్ళీ లెఫ్ట్ ఫ్రంట్ గెలిచింది. అంటే 2.4 ఓటింగ్ పెరిగినప్పుడు కూడా కమ్యూనిస్టులు తిరిగి గెలిచారు, అధికార పార్టీ తిరిగి గెలిచింది. ఇప్పుడు -1 ఓటు తగ్గుతుంది. మనం చెప్పుకున్న సినారియోలో ఇప్పుడు టోటల్ పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి అధికార పార్టీ గెలుస్తుందా లేదా? మనం ఉదాహరణ ఇచ్చాం, ఓడిపోయిన సందర్భాలు చూపించాం, గెలిచిన సందర్భాలు కూడా చూపించాం. కాబట్టి ఇక్కడ టోటల్ ఓట్స్ తగ్గాయి కాబట్టి అధికార పార్టీ మళ్ళీ గెలుస్తుందా లేదా ఆ కేసులోకి కేరళ. కానీ కేరళలో మీకు విచిత్రంగా బెంగాల్, తమిళనాడులోనే ఓట్లు బాగా పెరిగాయి, పర్సంటేజ్ పెరిగింది. ఇది పర్సెంట్ మోర్ ఆర్ లెస్ సేమ్. పెద్దగా ఏంటంటే ఇక్కడ మీకు 1.5% ఎంత తగ్గింది ఇక్కడ, కానీ 75 అటు ఇటుగానే వస్తూ ఉంది ప్రతి ఎన్నికలు. ఇక్కడ 80, 90 ఎప్పుడు పోలే. ప్లస్ ఈసారి ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ కూడా ఎస్ఐఆర్ ప్రభావం ఉంది, కానీ ఆ 2 రాష్ట్రాలంతా లేదు, తమిళనాడు ఆ 2 రాష్ట్రాలంతా లేదు. కానీ ఇక్కడ ఎస్ఐఆర్ వల్ల ఓట్లు పోతున్న భయం ఉన్నా కానీ యుద్ధం వల్ల చాలా మంది ఎన్నిక రాలేకపోయారు. గల్ఫ్లో ఉన్న వాళ్ళు చాలా మంది రాలేకపోయారు. వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉంటారంటే ఒక పేపర్లో ఎక్కడ చదివి ఒక 15 లక్షల మంది వరకు ఉండొచ్చు అని అన్నారు, 15 లక్షలు ఉండొచ్చు అని. సో ఒక 10 లక్షలు వేసుకున్నా వాళ్ళు కనుక వచ్చి ఉంటే ఈ 1.5 కూడా తగ్గేదే లేదో క్వశ్చన్ మార్క్. అది ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది మనకు. బెంగాల్ వలస కూలీలంతా బెంగాల్ పోయి ఓటేశారు. కేరళలో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది మిడిల్ ఈస్ట్ లో పనిచేస్తున్న వాళ్ళలో, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు చాలా తక్కువ మంది వచ్చి ఉంటారు. ఈ యుద్ధం ప్రభావం వల్ల తక్కువ మంది వచ్చినారు. దానివల్ల కూడా -1.5 అయిందా, ఓటు తగ్గిందా? అది కూడా రిజల్ట్ తర్వాతనే మనకు తెలుస్తుంది. చూద్దాం. బెంగాల్లో, తమిళనాడులో ఒకే విధమైన ఓటింగ్, ఒక పర్సంటేజ్ అంకెల్లో కనిపించినా అక్కడ చూసే సిచ్యువేషన్ చూస్తే ఒకే విధమైన ఓటింగ్ కనిపిస్తుంది, కాన్స్టెంట్గానే కనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి కొంత ఓటింగ్లో తేడా ఉంది కాబట్టి కేరళలో ప్రభుత్వం మారే అవకాశం ఉందా? నేను ఏది మారుతుంది నేను చెప్పడానికి అవకాశం లేదు. మీకు నేను ఎగ్జాంపుల్ చూపించాను నా ఇచ్చిన డేటాతోటి. మీకు 4 అది ఓటింగ్ శాతం పెరిగితే గెలిచిన అధికార పార్టీ చూపించాను, ఓటింగ్ శాతం అయితే ఓడిపోయిన అధికార పార్టీ చూపించాను. ఓటింగ్ శాతం తగ్గి గెలిచిన సందర్భం ఉంది, ఓటింగ్ శాతం తగ్గి ఓడిపోయిన 4 కేసులకు కావాల్సిన ఉదాహరణ ఉంది. కాబట్టి ఓటింగ్ శాతంతో ఫైనల్ ఫలితాన్ని కలపకొద్దు.
కానీ బీజేపీ చెప్తుంది ఇప్పుడు అండ్ తమిళనాడులో కూడా మేము చాలా ఎక్కువ సీట్లను గెలుచుకోబోతున్నాం, బెంగాల్లో అధికారాన్ని మార్చబోతున్నాం, అస్సాం మొత్తం మా చేతికి రాబోతుంది. బెంగాల్ మీద వాళ్ళు దాదాపు 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు ఎట్లయినా బెంగాల్లో కాషాయ పథకం ఎగరేయాలని. సో వాళ్ళకి ఆ నమ్మకం ఉంటుంది, వాళ్ళు అనుకున్నట్టు ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి అమిత్ షాను ఇంకొకరు ఇంత డీటెయిల్గా పోయి చూడరు, వాళ్ళకి అది అవసరం లేదు. ఇది స్ట్రాటజిస్ట్కి అవసరం, కానీ రాజకీయ నాయకుడికి ఇదంతా అవసరం లేదు. రాజకీయ నాయకుడికి ఏం కనిపిస్తుంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఓకే ఇట్లా ఉంది అనుకుంటారు, కానీ ఎందుకు పెరిగింది అలా అవన్నీ వాళ్ళకి పెద్ద అవసరం లేదు. మేము అభిషేకం చేస్తాం కానీ మీలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేసుకోరు కదా. కాబట్టి ఆ నమ్మకం ఉంటుంది వాళ్ళకి. ఇన్నిసార్లు మనం టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నాం కాబట్టి వాళ్ళ లక్ష్యం కూడా ఏంటంటే తమిళనాడు కన్నా కానీ బెంగాల్లో ఒక్కసారి గెలవాలనేది వాళ్ళ లక్ష్యం. శివగారు, ఇక్కడ చాలామంది ప్రేక్షకులకు ఒక మనసులో ఒక ప్రశ్న మెదులుంటుంది ఈ సమయంలో. బెంగాల్లో 35 సంవత్సరాల పాటు నాన్ స్టాప్గా ప్రభుత్వాన్ని నెలకొల్పిన కమ్యూనిస్టులు సరిగ్గా 3 సంవత్సరాలు పడిపోవడానికి కారణం ఏంటి? అసలు ఆ చేంజ్ ఎందుకు వచ్చింది? ఇక్కడ పడిపోలేదు, మూడు దఫాలు పడిపోలేదు. మీరు చూడాల్సిందంటే పార్టీలు పడిపోలే, పార్టీల రూపం మారిపోయింది. సిపిఎం పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ ఎప్పుడైతే నందిగాం సింగూర్ వచ్చిందో మెజారిటీ పోయి మమతా పార్టీలో చేరారు. అందువల్ల మమతా పార్టీకి బేస్ వచ్చింది, విస్తరించింది. ఓకే, ఇంకా మీకు పార్టీ బేస్ ఎక్కడ వచ్చింది అది? ఓకే, అట్లా కొన్ని రాష్ట్రాల్లో ఒక పార్టీ చనిపోయేటప్పుడు వేరే పార్టీలోకి ఆ క్యాడర్ లీడర్స్ అందరూ పోవడం వల్ల పార్టీలు చనిపోతాయి. అదే జరుగుతూ ఉన్నది. అంతే, అది ఆ కారణం అదేనా? బీజేపీ ఈ స్థాయిలో ఎలా పెరిగింది ఆ కమ్యూనిస్ట్ కోటాలు? కరెక్ట్, కొంత వాళ్ళకు పోయింది. పాత కాంగ్రెస్ ఏదైతే మమతాతో ఫైట్ చేసిన వాళ్ళల్లో పాత కాంగ్రెస్, మీకు అజిత్ సింగ్ పాంజే అనే పేరు మీకు గుర్తుండుంటే, కాంగ్రెస్ నుంచి ఆయన మినిస్టర్, ఆయన పెద్ద ఆయన, ఓకే, ఆయనతో పాటు మమతతో పాటు వచ్చారు. మమత నుంచి చీలి వాజ్పేయి టైంలో బీజేపీకి పోయారు. నేను చెప్తాను, కొత్తగా ఎవరు ఏం పుట్టరు, ఉన్న పార్టీ నుంచి చీల్చుకోవాల్సిందే. కొందరు మమత అయిపోతే కొందరు బీజేపీ అయిపోతారు. మమతని ఓడగొట్ట ఇప్పుడు కమ్యూనిస్టుల వ్యతిరేకులు ఉన్న వాళ్ళందరూ ఓడగొట్టుకెళ్ళి మమతకు పోయారు ఫస్ట్ ఎన్నికల్లో. ఓకే, తర్వాత మమతను ఓడగొడదాం అనుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు, బీజేపీ అయిపోయారు. ఓకే, ఈ రెండు సెటిల్ అయినాయి. అందుకే వాళ్ళకు కమ్యూనిస్టులకు ఎంత వస్తుంది, 4% 5% వచ్చింది. అది వాళ్ళకి సీట్లు రాకపోయినా కానీ కనీసం 10-15 వచ్చి ఉండాలి కదా పర్సంటేజ్. అందరూ అట్లా సర్దుకోవటం వల్ల మనకు ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనేది పడిపోతాను. ఇంకొక ప్రశ్న కూడా ఉంది ప్రేక్షకుల నుంచి, ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఎప్పుడైతే మన ఏప్రిల్ 16, 17, 18లో పార్లమెంట్లో ఇది మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, డీలిమిటేషన్ బిల్లుని తీసుకురావడం, 131వ రాజ్యాంగ సవరణకు ప్రయత్నించడం, ఆ తర్వాత బిల్లులు వీగిపోవడం, ఈ పరిణామం బెంగాల్ ఓటింగ్ పైన ప్రభావం చూపించాయి అనుకోవచ్చు. చెప్తే ఆశ్చర్యపోతారు, అసలు పార్లమెంట్లో ఏం జరిగిందో దేశంలో ఎంతమందికి తెలుసు? ఓకే, అసలు ఏం జరిగింది ఎంతమంది తెలుసు అనుకుంటున్నారు? ఎందుకంటే బీజేపీ బెంగాల్ చెప్పండి, పార్లమెంట్లో ఓడిపోయింది ఏ బిల్లు? ఉమెన్స్ బిల్లా, డీలిమిటేషన్ బిల్. కానీ అందరూ ఏమనుకుంటున్నారు, ఉమెన్స్ బిల్ అనుకుంటారు. అది లోకల్కి ఎట్లా తెలుస్తుంది? కానీ బీజేపీ అదే ప్రచారం చేస్తుంది. బీజేపీ ప్రచారం చేసినా, మమతా చేసినా, కాంగ్రెస్ చేసినా, డిఎంకే చేసినా దాన్ని రీచ్ అయ్యేది 30% పీపుల్కి రీచ్ అయితే చాలా ఎక్కువ. ఓకే, కింది స్థాయి వరకు పోయేది చాలా చాలా తక్కువ. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చెప్పాడు, 2023 అక్టోబర్లోనే మా ఉమెన్ బిల్ పాస్ అయిందని చెప్పి మీరు సెలబ్రేషన్లు చేశారు కదా, మళ్ళీ ఈ బిల్ ఏంటని అడిగారు కదా. ఆ రోజు జనాలకు తెలియదు, ఈ రోజు జనాలకు తెలియదు. ఈ ఓటింగ్ మీద దానికి సంబంధమే లేదు. ప్లస్ ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ఉంటుంది, మేల్ ఫీమేల్ మధ్యలో ఓటింగ్ పర్సంటేజ్ మధ్యలో. ఓకే, ఇది చూడండి ఎట్లా ఉంటుంది. మనం తమిళనాడు, వెస్ట్ బెంగాల్ పెట్టామన్నమాట. అవును. సో 2006 నుంచి మీరు చూసుకుంటూ వస్తే ఒక్కసారి మాత్రమే దాదాపు 1% వచ్చింది. ఇది మేల్కి ఫీమేల్కి మధ్యలో ఓటర్ డిఫరెన్స్ పెరిగింది. 9.98 కూడా ఒకటి అనుకున్నప్పుడు పెరిగింది. ఇక్కడ ఎవరు గెలిచారో జయలలిత గెలిచింది. ఇది డిఎంకే నుంచి జైలు వచ్చింది. డిఎంకే అంతకుముందు 2006లో వీళ్ళ మధ్యలో అంటే తక్కువ ఉంది, ఉమెన్ ఓటింగ్ తక్కువ ఉన్నప్పుడు, అంటే మేల్ ఓటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు 72 ఉన్నప్పుడు అంతకుముందు డిఎంకే గెలిచింది అది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఇది దాదాపు 1 పాయింట్ తేడా వచ్చినప్పుడు అన్నానికి గెలిచింది. మళ్ళీ ఇక్కడ 0.017 తర్వాత ఎన్నిక 2016కి. అవును, ఇది పెద్ద గ్యాప్ కాదు. ఎనీథింగ్ లెస్ దాన్ 1 ఈజ్ లైక్ కన్సిడరబుల్లీ సేమ్. అయినా కానీ అన్నాడేంక మళ్ళీ గెలిచింది. అంటే మహిళలు పోటెత్తి జయలలితకి వేయలేదు. బయట జనరల్గా చెప్తారు మహిళలంతా జయలలితకి వేస్తారు అనేది ఒకటి ఉంది, మమతకి వేస్తారని అక్కడ ఉంది ఉమెన్ కాబట్టి. అది నిజం కాదు, డేటా డజన్ సే దట్ వన్. ఇదే డేటాను చూడండి మీరు. అది ఇక్కడ మళ్ళీ 2021 వచ్చేసరికి ఇక్కడ తగ్గింది 0.27, కానీ ఇక్కడ మళ్ళీ డిఎంకే గెలిచింది. దీన్ని బట్టి మనం వన్ సైడ్ వేసామని లేదు, చాలా చిన్న మార్పు లేదు. సో మహిళా ఓటు ప్రభావం ఉంటుందని అంచనా ఖచ్చితంగా ఉంటుంది. మహిళల ఓటు మేల్ కన్నా కానీ 3%, ముఖ్యంగా బీహార్లో చెప్తాను, బీహార్లో మహిళల ఓటుకి పురుషుల ఓటు మధ్యలో 3%, 4% ఎప్పుడైతే ఉందో నితీష్ కుమార్ భారీగా గెలుస్తూ వచ్చాడు. మొన్న కూడా 7% తేడా ఉంది. స్పష్టలే భారతదేశం మొత్తంలో ఒక బీహార్లో బాగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మహిళలకి పురుషుల మధ్యలో కనుక మహిళా ఓట్లు ఎక్కువ కొద్దీ నితీష్ గెలిచిన ప్రతిసారి 5-6% ఉంది. ఒక్క
2021 అంటే పోటాపోటీ వచ్చింది, నితీష్కి 115, ఆర్జేడీకి 110 వచ్చినప్పుడు మాత్రమే 3% డిఫరెన్స్ ఉంది. ఓకే, అదొకటి ఉదాహరణ. ఇది ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఇది ఏకపక్షంగా మహిళలు ఎవరికి వేయటం అనేది లేదు. ఏముంది దీనికి పెద్ద తేడా ఏముంది ఇక్కడికి వచ్చేసరికి ఉంది. ఇది ఇంపార్టెంట్. ఇంతవరకు ఎప్పుడు లేనంత పెరిగింది కాబట్టి ఈసారి మహిళ ఓటు. దీంట్లో మళ్ళీ నా ఉద్దేశం ఏంటంటే విజయ్కి ఎక్కువ శాతం మహిళా ఓట్లు పడి ఉంటాయి. విజయ్ ఒక డైలాగ్ చెప్పాడు, ప్రతి ఇంట్లో నాకు ఒక ఓటు ఉందని చెప్పాడు. అది నాకు నిజం అనిపిస్తుంది కూడా. ఓకే, ప్రతి ఇంట్లో ఉమెన్, ఫస్ట్ టైం ఉమెన్ కానీ సెకండ్ టైం ఉమెన్ కానీ వేసేవారు. ఒక త్రిష విషయం వల్ల కొంచెం మారినట్లు కనిపించిన ఖచ్చితంగా ఉమెన్లో విజయ్కి మంచి ఓటు, విజయ్కి వచ్చే ఓట్లలో ఫస్ట్ టైం ఓటర్ మంచి పథకాలు కూడా చెప్పాడు. పథకాల ప్రభావం లేదు జనాలకు. ఓకే, ఒక రకంగా విజయ్ని పథకాల వల్ల కొంత నీరసపడిపోయింది. ఈయనేంటి మళ్ళీ ఆ 2 పార్టీలు చెప్పినట్టే చెప్తున్నాడు, భిన్నంగా ఏం చెప్పట్లేదు అనేది కూడా నీరసపడ్డారు. ఓకే, ఈయన పట్ల అభిమానం ఉన్న వాళ్ళు మళ్ళీ మారుద్దాం అనుకున్న వాళ్ళు, స్టాలిన్ ఇచ్చిన 5,000 కానీ లేక ఎడప్పటి పళనిస్వామి ప్రామిస్ చేసిన 10,000 కానీ అవి ఉన్నా కానీ కొంత ఓట్ బ్యాంకు, ఉమెన్ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా విజయ్ పడుతుంది. విజయ్ ప్రభావం వల్ల ఈ మహిళా ఓట్లు పెరిగాయి, పక్కా పెరిగాయి. శివగారు, నాకు పెద్ద క్వశ్చన్ ఉంది. ఎందుకంటే ఎక్కడ వచ్చినా, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా విమెన్ మా వైపు ఉన్నారు, మహిళలంతా మా ఓటేశారు, మహిళలు మా పక్కే నిలబడ్డారని. మహిళా ఓట్లు మీరు చెప్పిన, ఇప్పుడు మనం చూసిన డేటా ప్రకారం చూసినా, ఒకే ఇంట్లో మీరు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతారు కాబట్టి క్వశ్చన్ అడగాలనిపిస్తుంది, ఒకే ఇంట్లో భర్త ఒక పార్టీకి, భార్య ఒక పార్టీకి వేసే ఆలోచన ఉంటుందా? చాలా సందర్భాల్లో ఉంటుంది అది. అంటే కూతురు ఒక పార్టీకి, తల్లిదండ్రులు ఒక పార్టీ. తమిళనాడులో నేను కలిసిన కొన్ని కుటుంబాలలో భర్త ఒక పార్టీ, భార్య ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ, కూతురు ఒక పార్టీ, ఒకే ఇంట్లో ప్లస్ అందరికీ అన్ని రహస్యంగా అందరికీ బహిరంగంగా తెలుసు. పిల్లలు అడుగుతారు, మీ తల్లిదండ్రులు అంటే విన మా ఇష్టం. తల్లిదండ్రులు అడిగాను, మీరు పిల్లల్ని చేయరంటే లేదు వాళ్ళ ఇష్టం. అమ్మాయిలలో ఎక్కువ మంది విజయ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలో ఎన్టీకే చెప్పిన వాళ్ళు ఉన్నారు, పురుషుల్లో డిఎంకే చెప్పిన వాళ్ళు ఉన్నారు, అంటే ఉమెన్ అంటే 35 పైన ఉన్న వాళ్ళు అనాడీగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. చాలా డైవర్సిఫైడ్ మైండ్ సెట్స్ కనిపిస్తాయి మీకు. అంటే ఈ మైండ్ సెట్ ఓన్లీ తమిళనాడులో కనిపిస్తుంది? ప్రతి చోట ఉంటుంది, మన దగ్గర ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాలా చోట్ల ఉంటుంది. మహిళలు ఒకరు చెప్పిన మాట వినరు, ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉన్నదని కేసేస్తారు వాళ్ళు ఆలోచించకుండా. తప్పది. వాళ్ళు అందరికన్నా ఎక్కువ ఆలోచించేది మహిళలు, పురుషులకే తక్కువ ఆలోచన ఉంటుంది. మహిళలు ఓటు ఎప్పుడు వేయాలనేది వాళ్ళ మైండ్లో దాదాపు నాకు తెలిసి చాలా కాలం నుంచి నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంటిని నడిపేది మహిళ. భర్త డబ్బులు ఇచ్చినా కానీ లేక మహిళ తన సొంతంగా సంపాదించినా కానీ ఇంటికి ఖర్చు పెట్టే దగ్గర నుంచి, రోజు పాల బిల్లు ఇచ్చే దగ్గర నుంచి మొదలు పెడితే షీజ్ ఎ మేనేజర్ ఆఫ్ ద హౌస్. ఆమెకు ఒక ఆలోచన ఉంటుంది, ఈ ప్రభుత్వం వల్ల నాకు నా భారమైందా తేలికైంది. ఆమెకు ఒక ఆలోచన ఉంటుంది, ఆమెను వేరే మాటల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ఆమె అనుభవంతో ఆమె ఓటు ఎవరికెళ్ళి నిర్ణయించుకుంటుంది. సార్, ఇంకొక ప్రశ్న కూడా తలెత్తింది. మహిళలు అంటే ఇంట్లో మేనేజరు, వాళ్ళు ఆలోచిస్తారు, అక్కడ ప్రభుత్వం నుంచి నాకేమొచ్చింది, లేకపోతే నా కుటుంబానికి ఏం కలిసి వచ్చింది, నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఒక ఇంటలెక్చువల్ నిర్ణయం అది. సాధారణంగా ఎన్నికలు వచ్చేసరికి మద్యం ఏరులై పారుతుంటుంది. చాలామంది మగాళ్ళని కావచ్చు, పురుషుల్నే అందాం, మద్యంతో ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. దీని ప్రభావం ఓటింగ్ పైన కనిపిస్తుందా? ఎందుకంటే రాజకీయ పార్టీలు ఓడిపోయిన వాళ్ళు చాలామంది అదే ఆరోపణ చేస్తారు. కరెక్టే, అందరికన్నా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్ళు మీకు తెలుసు. తర్వాత ఎప్పుడైనా అధికార పార్టీని అందరికన్నా ఎక్కువ ఖర్చు పెడుతుంది కదా. అధికార పార్టీ అసలు ఓడిపోనే పోకూడదు, మాత్రమే గెలుస్తామనుకుంటే ఎక్కడ కూడా అధికార పార్టీ ఓడిపోకూడదు. గెలిచినప్పుడు పని చేసింది అనుకున్నారు, గెలవలేనప్పుడు పని చేయలేదు అనుకుంటారు, లేక మా వాళ్ళు సరిగా పంచలేదు అనుకుంటారు. మద్యం తాగో డబ్బులు తీసుకుని ఎవరు నిర్ణయం మార్చుకునే పరిస్థితి లేదు. డబ్బు ప్రభావంలో మాత్రం ఖచ్చితంగా ఈ రోజు కూడా 10 to 12% ఓటర్ ఉన్నాడు. 10 to 12% ఓటర్లు డబ్బు ప్రభావంతో వస్తారు, కానీ మద్యం వల్ల పెద్ద గేమ్ లేదు. తాగేవాడికి నచ్చినవాడు వేసుకుంటాడు తప్పితే. అయితే ఈ మధ్య కాలంలో 2019 నుంచి నేను చూసేది ఏంటంటే, ఎవరు డబ్బులు ఇచ్చినాడయ్యా, మా డబ్బులే కదా, అది కూడా ఆ చైతన్య ప్రజల్లోకి వచ్చింది అనమాట. వాడు ఇస్తే తీసుకుందాం, మనం నచ్చిన మనం వేసుకుందాం, ఆ కల్చర్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సో మచ్, అద్భుతమైన డేటాను అందించారు. ఇది మొత్తానికి ఎప్పుడైనా పర్సంటేజ్ అనేది ప్రామాణికం కాదు. పర్సంటేజ్ పెరగడానికి తగ్గడానికి, పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి తగ్గడానికి అనేక కారణాలు ఉండొచ్చు అనేది శివరాచల గారు అందించిన డేటా ప్రకారం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎవరు అధికారంలోకి వస్తారు, తమిళనాడులో ఎవరి అధికారంలోకి వస్తారనే ఆలోచన పైన ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వాలు మారుతాయని ఆలోచిస్తున్నారో వాళ్ళు మళ్ళీ పునరాలోచించి మారుతాయా లేదా అనేది డేటా ప్రకారం అనాలిసిస్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికలపైన బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. దయచేసి మీ డబ్బుల్ని, బెట్టింగ్ కట్టి మీ డబ్బుల్ని పాడు చేసుకోవద్దు. ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఓటరు నాడి చూసాం కదా. ఇప్పుడు శివ గారు చెప్పినట్టుగా మహిళలు కావచ్చు, లేకపోతే మద్యం కావచ్చు, ఓటర్లపైన పెద్దగా ప్రభావం చూపిస్తాయని అంచనా వేయడం కూడా అంత సులభమేం కాదు. సో జాగ్రత్తగా ఉండండి, బెట్టింగ్ల వైపు వెళ్ళకండి. రిజల్ట్స్ కోసం, నికార్సైన డేటా కోసం, నికార్సైన సమాచారం కోసం ఎన్నికలపైన ఇట్స్ టీవీని చూస్తూనే ఉండండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ టీవీ. నా పేరు తిరుమల.